హే హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేము కృతిగాల్ వ్లాగ్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఈరోజు వీడియోలో ఉమెన్స్ డే స్పెషల్ కింద ఏదైనా మాట్లాడుకుందామా? హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అనగానే ఇయర్లో ఒకే ఒక రోజు వచ్చి ఉమెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటే చాలా, ఎవ్రీడే ఉమెన్స్ డే కాదా అని అనిపిస్తూ ఉంటుంది. అందరూ హ్యాపీ ఉమెన్స్ డే అనే మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకుంటా, గ్రూప్ ఫొటోస్ పెట్టుకుంటా ఉంటే స్టేటస్లో చూసి ఒక్కసారి నవ్వు అనిపిస్తుంది. జస్ట్ నాలో నేను నవ్వుకుంటాను. అంటే ఎవ్రీ డే ఈజ్ ఎ ఉమెన్స్ డే ఆర్ ఎ ఫ్యామిలీ డే అని అనుకోవచ్చు కదా. ఒక్కరోజే పర్టికులర్గా ఎందుకు ఒక ఉమెన్కి స్పెషల్గా ఉమెన్స్ డే అని చెప్పటము అనేది అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు రెస్పెక్ట్ ఇస్తే సరిపోతుందా? సంవత్సరం మొత్తం రెస్పెక్ట్ ఇవ్వకుండా మొత్తం సంవత్సరం అంతా తన్ని డామినేట్ చేసేసి ఆ ఒక్కరోజు ఒక హగ్ ఇస్తే సరిపోతుందా? తను ఎప్పుడూ ఒక నిమిషం పొగిడేసేసి తర్వాత పోవే బండదానా లేకపోతే పోవే అని చెప్పేసేసి ఒక డిస్రెస్పెక్ట్ కింద తీసేస్తూ ఉంటారు చూడండి ఇంట్లో. ఆ రకమైనవన్నీ కూడా చూస్తూ ఉంటే జస్ట్ ఇందుకోసమేనా మనము అని అనేది అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కొన్నిసార్లు మనము ఈక్వాలిటీ గురించి మాట్లాడతాం, చాలా మాటలు మెన్స్ వర్సెస్ ఉమెన్ అంటాం. కానీ రైట్ సబ్జెక్ట్ అయితే కనుక మెన్స్ వర్సెస్ ఉమెన్ కాదు, ఉమెన్స్ వర్సెస్ ఉమెన్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. రెస్పెక్ట్ ఈజ్ ఎన్ ఈక్వల్ ఆపర్చునిటీ. అది ఉమెన్స్కి అయినా సరే, మెన్స్ వర్సెస్ ఉమెన్స్ అయినా సరే. కానీ ఒక చిన్న ప్రశ్న, మనం ఉమెన్స్గా ఒకరినొకరిని రెస్పెక్ట్ చేసుకుంటామా, సపోర్ట్ చేసుకుంటామా? ఎందుకంటే చాలాసార్లు ఒక ఉమెన్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సొసైటీయే కదా. వాళ్ళు మనల్ని కాన్స్టెంట్గా జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఇంకొక ఉమెన్ని జడ్జ్ చేస్తామని అంటే ఎట్లా ఉంటుందంటే, మనం ఏదైనా యూట్యూబ్నే తీసుకోండి, ఒక వీడియోనో షార్టో పెట్టామనుకోండి, దానికి కాన్స్టెంట్గా మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. నేను ఒకసారి ఒక షార్ట్ పెట్టాను, అబ్బా పొద్దున్నే లేసి ఎవరి మొహం చూశానో అని చెప్పేసేసి. దానికి వచ్చిన నా కమెంట్స్ ఇంకొక షార్ట్కి అయితే రాలేదు. ఎందుకంటే నేను రానివ్వలేదు. నేను అప్పటి నుంచి కొంచెం కాన్షియస్ అయిపోయి వీడియోస్ పెడతాం కూడా తగ్గించేశాను. అంటే జస్ట్ నేను అది క్యాజువల్గా అన్నాను, అబ్బాబా పొద్దున్న లేవగానే ఎవరి మొహం చూశానో ఇలా షింక్ దగ్గర పైపు ఊడిపోయింది అని చెప్పేసి. దానికి అందరూ ఎవరి మొహమో చూసుకోవటం ఎందుకు, నీ మొహమే చూసుకుని ఉంటావు, లేకపోతే మీ ఆయన మొహం చూసుకుని ఉంటావు అని చెప్పేసి ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టారో. సో ఆ నెగిటివ్ కామెంట్స్ని నేను తీసుకోలేకపోయాను. వీటిలో అందరూ ఉమెన్సే ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్. అందుకని చెప్తున్నాను అనమాట. ఎదుటోళ్ళు ఎలా డ్రెస్ చేసుకున్నా మనకే ప్రాబ్లం, ఎదుటోళ్ళు జాబ్ చేస్తున్నా మనకే ప్రాబ్లం, ఎదుటోళ్ళకి ప్యాషన్ ఉన్నా మనకే ప్రాబ్లం. వాళ్ళు ఇష్టపడి ఏదైనా పని చేస్తూ ఉంటే దాన్ని కూడా మనం కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటాం. కెరియర్ ఉంటే ఒక ప్రాబ్లం, కెరియర్ లేకపోతే ఒక ప్రాబ్లం, ఖాళీగా ఇంట్లో కూర్చుందంటే కూడా మనకే ప్రాబ్లం. చాలా విషయాలు మనము లేడీసే జడ్జ్ చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తూ ఉంటాం. సో ఈరోజు నాకు అనిపిస్తూ ఉందన్నమాట, కొన్ని నిజాలు అంటే కొంచెం చేదుగానే ఉంటాయి కదా. ప్రతి ఆడదాని లైఫ్లో ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అంటే కొంతమంది కెరియర్ బిల్డ్ చేసుకుంటారు, కొంతమంది కెరియర్ కాకుండా హౌస్ని బిల్డ్ చేసుకుంటారు, అంటే ఫ్యామిలీని గ్రో చేసుకుంటారు. కొంతమంది ఫ్యామిలీని ఇంకా హౌస్ని, ఇది రెండు కూడా సైమల్టేనియస్లీ బాగా మేనేజ్ చేసుకుంటారు. ఎవరి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. మేబీ తను ఇంతకుముందు బాగా వర్క్ చేసి ఉండొచ్చు, ఆ ఫ్యామిలీలో తను బాగా గారాబంగా పెరిగి ఉండొచ్చు, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. అయినా సరే వాళ్ళని కూడా మనము వదిలిపెట్టాం, ఎప్పుడు జడ్జ్ చేస్తూనే ఉంటాం. సో మెన్స్ వర్సెస్ లేడీస్ అనేది ఈక్వాలిటీ గురించి మాట్లాడుకునే కన్నా లేడీస్ వర్సెస్ లేడీస్ ఈక్వాలిటీ అనేది మాట్లాడుకుంటే కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. మెన్స్ మనకు సపోర్ట్ చేయక్కర్లేదు, ఉమెన్స్ సపోర్ట్ చేసుకుంటే చాలు, మనం అనేది బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. ఇక్కడ ఇంకొకటి, ఫ్యామిలీ లైఫ్లో ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైనా సరే మనము వైఫ్ అండ్ హస్బెండ్గా అయిన తర్వాత ఎట్లా చెప్పాలి, ఇప్పుడు అత్తగారు ఉన్నారనుకోండి, కోడలు ఉందనుకోండి, ఒక 25 years అత్తగారి దగ్గర పెరిగిన తర్వాత ఒక పెళ్ళి అవ్వగానే మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నావా అని అంటారు. అదే అమ్మాయి ఉందనుకోండి, మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నావా అని అబ్బాయిని ఎవ్వరూ అత్తగారు అడగరు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి భయం, అల్లుడిని క్వశ్చన్ చేయకూడదు అని చెప్పి. కానీ అత్తగారు మాత్రం ఈజీగా అనేస్తుంది, మా అబ్బాయిని బాగా చూడు, మా అబ్బాయికి ఇది ఇష్టం, మా అబ్బాయికి అది ఇష్టం అని చెప్పి. కానీ ఏ అత్తగారైనా అంటదా, మా కోడలికి ఏం నచ్చిందో అది చెయ్యి అబ్బాయి అని చెప్పేసి? అలా ఎవ్వరు చెప్పరు, ఆఖరికి మన పేరెంట్సే చెప్పరు హస్బెండ్కి. సో
ఇక్కడ కూడా మనకి ఆడవాళ్ళతోనే డామినేషన్ వస్తుంది. 20 ఏళ్ళు పెరించిన అమ్మ మారవలేనిది ఒక్క రోజులో కోడలు మార్చేయగలుగుతుందా హస్బెండ్ని? మారవలేదు కదా. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని రెస్పెక్ట్ ఇస్తే చాలు. నేను ఊరు వెళ్ళినప్పుడల్లా నేను మా అత్తయ్యతో అంటూ ఉంటాను, అత్తయ్య ఎప్పుడు మీ అబ్బాయిని చూసుకోవాలనే చెప్తూ ఉంటారు, మీరెప్పుడు చూసుకోరా నన్ను అని చెప్పేసి నవ్వుతుంది అత్తయ్య. తను కూడా ఒక లేడీయే కదా, మేబీ కొడుకు మీద ప్రేమేమో. ఈ ప్రతి జర్నీలో ఎవ్రీ వన్ డిజర్వ్ దేర్ రెస్పెక్ట్ అనమాట. రెస్పెక్ట్ అనేది అది ఈక్వాలిటీ, ఉమెన్స్ మెన్స్ కాదు, మెన్స్ ఉమెన్స్ కాదు, ఉమెన్స్ కాదు. ఎవ్రీ హ్యూమన్ షుడ్ బీ రెస్పెక్టెడ్ బై దేర్ ఓన్ క్యారెక్టర్స్ అనేది నేను అనుకుంటాను. ఇయర్స్ నుంచి ఉమెన్స్ అనేవాళ్ళు బ్యారియర్స్ని బ్రేక్ చేస్తూనే వచ్చారు. స్టీరియోటైప్ నుంచి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే వచ్చారు. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుంచి ఫేస్ చేస్తూనే వచ్చారు. కొంతమంది ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు, కొంతమంది కెరియర్ కోసం సాక్రిఫైస్ చేశారు, కొంతమంది ఏమో రెండు కలిపి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ అట్ లాస్ట్ ఆ ఫ్యామిలీ గ్రో అవటానికే హెల్ప్ అవ్వాలి ఎవరైనా, లేడీస్ కానీ జెంట్స్ కానీ, నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనము ఒకరికొకరు నుంచి స్ట్రెంగ్త్ అవ్వాలే కానీ వీక్నెసెస్ గురించి తీయకూడదు ఎప్పుడు కూడా. సపోర్ట్ అంటే ఒకరోజు పొగుడతాం కాదు, రియల్ సపోర్ట్ అంటే కంపారిజన్ లేకుండా అప్రిషియేట్ చేయటం. ఇంకొక ఉమెన్ సక్సెస్ చూస్తే అది కాంపిటీషన్ అనుకోకపోవటం, అది ఇన్స్పిరేషన్గా తీసుకోవటం. కాబట్టి ఈ ఉమెన్స్ డే మనం ఒక సింపుల్ డెసిషన్ తీసుకుందాం. జస్ట్ ఎవరిని జడ్జ్ చేయకుండా అందరం కలిసి చూసుకుంటమే ఒక ఉమెన్స్ డేకి మనం ఇచ్చే బహుమతి అనమాట. కంపేర్ చేయకుండా కానీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మనము చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మనం ఎప్పుడూ కూడా వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా, మనం ఎప్పుడైనా ఏదైనా చెప్పామనుకోండి, దాన్ని డిస్కరేజ్ చేయకుండా, దానికి మనం ఒక 10 తాటాకులు కట్టకుండా దాన్ని సపోర్ట్ చేస్తే అంతే చాలు, మనం ఈక్వాలిటీ అయిపోయినట్టే. ఒక ఫ్యామిలీలో ఒక ఉమెన్కి ఇంకొక ఉమెన్ సపోర్ట్ చేసింది అనుకోండి, ఆ ఫ్యామిలీ చేంజ్ చాలా కనిపిస్తుంది, సొసైటీలో చాలా చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఆల్ ఆఫ్ అస్ డిజర్వ్ ద రెస్పెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ద సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్. ప్రతిరోజు సక్సెస్ అనేది సెలబ్రేట్ చేసుకోక్కర్లేదు, అది సక్సెసే అవ్వాల్సిన అవసరమూ లేదు. సో బంగారమ్స్, ఈ ఉమెన్స్ డేన ఒకటి మనం అనుకుందాం, అంటే సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ ఓవర్ ద జడ్జ్మెంట్. ఎప్పుడు కూడా అందరినీ సపోర్ట్ చేద్దాం, మనకు తెలిసిన వాళ్ళని. దాన్ని మనం ఏం జడ్జ్మెంట్ చేయకుండా, అంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు అలా చేస్తున్నారని. ఎంకరేజ్మెంట్ ఓవర్ ద కంపారిజన్. ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఎప్పుడు కూడా వాళ్ళని ఏది చేసినా సరే మనం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళ లైఫ్లో గ్రో అవుతూ ఉంటారు. అండ్ కైండ్నెస్ ఓవర్ ద క్రిటిజం. మనం ఎప్పుడూ కూడా ఒకరికి కైండ్నెస్ చూపించామనుకోండి, క్రిటిసైజ్ చేయకుండా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హెల్ప్ చేసిన వాళ్ళమే అవుతాం. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకైతే కనుక ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఎప్పుడు ఏది చేసినా సరే తను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మన లైఫ్లో ఏది అచీవ్ చేయాలన్నా, నో మ్యాటర్ వాట్, అది యూట్యూబే కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ హర్డిల్సే కావచ్చు, ఏది అచీవ్ చేయాలన్నా ఒక ఫ్రెండ్ అనేది కంపల్సరీ ఉండాలి. అది మెన్ కానీ ఉమెన్ కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. అది ఉంటేనే మన లైఫ్లో మనం చేసే పనులు తప్పులు తెలుసుకుంటాం, ముందుకు వెళ్ళిపోతాం. దాంట్లో మనకి ఏం తప్పు చేస్తున్నామో, ఏం కరెక్ట్ చేస్తున్నామో అనేది మనకు వెనకాల నుంచి చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు. సో ఈ ఉమెన్స్ డే రోజున మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా మనం అందరం హ్యాపీగా ఉండేటట్టు డెసిషన్ అయితే తీసుకుందాం. ఈరోజు ఉమెన్స్ డే అని అంటారు, కానీ ప్రతిరోజు ఉమెన్స్ డేని, ప్రతిరోజు ఫ్యామిలీ డేని. ఐ డోంట్ నో, ఐ యామ్ ఏ హౌస్ వైఫ్, ఏ వైఫ్ ఆఫ్ 9 to 5 జాబ్ పర్సన్ అండ్ ఏ మామ్ ఆఫ్ 2 kids. సింపుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ అని నేను అనుకుంటాను. ఐ ఫిట్ ఇన్ టు ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ ఫిట్ ఇన్ టు ద ఫ్యామిలీ. ఐ విల్ ఆల్వేస్ కీప్ ఇన్ టు ద ఫ్యామిలీ అనేది చెప్తాను ఫైనల్గా అయితే కనుక. ఈ వీడియోలో మిమ్మల్ని ఏమైనా బోర్ కొట్టించుంటే సారీ. యాక్చువల్గా నేను అంత ఆలోచించే మనిషినేం కాదు, అంటే నేను ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేసే మనిషినే, కానీ ముందుగా ప్లాన్ చేసి ఇది ఇలా చేద్దాం అలా చేద్దామని ఆలోచించే మనిషినేం కాదు. కాకపోతే కొన్ని ఆలోచనలే ఉంటాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనిపిస్తుంది, అది ఫ్యామిలీ వర్క్ మాత్రమే. సో పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించను, ఎప్పుడు పక్కన వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గానే తీసుకుంటాను. వాళ్ళు అన్నది కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. మేబీ వాళ్ళు నెగిటివ్గా అనొచ్చు, కానీ నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా పాజిటివ్గానే చెప్తాను. సో అన్లెస్ అండ్ అంటిల్ నాకు పీక్ స్టేజ్ వచ్చేదాకా కూడా నాకు నెగిటివ్స్ అనేది
మైండ్లోకి రావు, నేను అసలు ఆలోచించను. సో ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటే మనం ఫ్యామిలీలో గ్రో అవుతాము, సొసైటీలో కూడా గ్రో అవుతాం. సో ఆల్వేస్ కీప్ సపోర్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దట్ నో మ్యాటర్ వాట్ హీస్ అ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ ఎ కిడ్స్. మన కిడ్స్ని కూడా మనం అలానే సపోర్ట్ చేసి పాజిటివ్గా పెంచితే కనుక వాళ్ళు కూడా ఒక మంచి సొసైటీకి ఒక మంచి ఫర్దర్ ఫ్యూచర్ అవుతారు. ఇంతటితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసాం. ఇంకో వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.